హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఏ ఎడ్యుకేషన్ ట్యూటోరియల్స్. టుడేస్ క్లాస్లో మనం యూనిట్ 1 వెక్టర్ స్పేస్కి సంబంధించి ఒక చాలా ఇంపార్టెంట్ 10 మార్క్స్ సమ్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెక్టర్ స్పేస్ అంటే తెలుసు కదా, వి అనేది ఒక సెట్, అందులో వెక్టర్స్ ఉంటాయి. అలాగే ఎఫ్ అనేది ఒక ఫీల్డ్, అందులో మనకి స్కేలార్స్ ఉంటాయి. వి ఆఫ్ ఎఫ్ అయినప్పుడు మనకి ఈ 6 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే దాన్ని మనం వెక్టర్ స్పేస్ అంటాం. సో ఈ వెక్టర్ స్పేస్ డెఫినేషన్ అంతా మనకు తెలుసు కదా. ఇప్పుడు మనం థీరంలోకి వెళ్ళిపోదాం. థీరం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వి ఆఫ్ ఎఫ్ ఈజ్ ఏ వెక్టర్ స్పేస్ అని చెప్తున్నాడు. సరిగా గమనించండి, వి ఆఫ్ ఎఫ్ అనేది ఏంటి మనకి ఇక్కడ వెక్టర్ స్పేస్. అండ్ డబ్ల్యూ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ వి. డబ్ల్యూ అనేది ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ వి. వికి సబ్సెట్, నాన్ ఎంప్టీ సెట్ అది వికి సబ్సెట్ అవుతుంది అని చెప్తున్నాడు. దెన్ నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్స్ అనేవి ప్రూవ్ చేయమంటున్నాడు. మనకి ఏంటది, డబ్ల్యూ టు బి ఏ సబ్ స్పేస్ ఆఫ్ వి, ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. అయితే మనకి ఇక్కడ ఏం ప్రూవ్ చేయమంటున్నాడు అంటే కనుక, డబ్ల్యూ అనేది సబ్ స్పేస్ అని తీసుకున్నప్పుడు మనకి ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని చూపించాలి. ఇది నెసెసరీ కండిషను. సఫిషియంట్ కండిషన్ ఏంటి, మనకి ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని తీసుకున్నప్పుడు మనకి డబ్ల్యూ ఈజ్ ఏ సబ్ స్పేస్ అని చూపించాల్సి ఉంటుంది. సో మనం ప్రూఫ్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రూఫ్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏదైతే ఇచ్చాడో దాన్ని మనం తీసుకుంటాం. వి ఆఫ్ ఎఫ్ బిఏ వెక్టర్ స్పేస్ అని చెప్తున్నాడు. అంటే మనకి ఎఫ్ అనేది ఫీల్డ్, వి అనేది వెక్టర్ సెట్, రెండు కలిపితే మనకి వి ఆఫ్ ఎఫ్ అనేది మనకి వెక్టర్ స్పేస్ అవుతుందని చెప్తున్నాడు. డబ్ల్యూ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ వి. డబ్ల్యూ అనేది ఒక నాన్ ఎంప్టీ సెట్, అది వికి సబ్సెట్. సో ఇది మనకి స్టేట్మెంట్లో ఇచ్చేసాడు. ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ అంటున్నాడు. అలాగే ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని చెప్తున్నాడు. మనకి ఏదైనా వెక్టర్ స్పేస్ అని చెప్పాలంటే మనం స్కేలార్ మల్టిప్లికేషన్, వెక్టర్ ఎడిషన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు వెక్టర్ స్పేస్ అని చెప్పడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నెసెసరీ కండిషన్ ఏంటి, ఎస్యూమ్ దట్ డబ్ల్యూ ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ వి. దీన్ని మనం ఎస్యూమ్ చేసుకుంటున్నాం. డబ్ల్యూ ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ విని మనం నెసెసరీ పార్ట్ కింద తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేస్తాం, ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అనేది మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం డబ్ల్యూ అనేది సబ్ స్పేస్ అవ్వింది అంటే మనకి ఇట్ సెల్ఫ్ వెక్టర్ స్పేస్ అవుతుంది కదా. దానికి అది ఒక వెక్టర్ స్పేస్ అవ్విన తర్వాతే వేరొక సెట్కి అది సబ్ స్పేస్ అవుతుంది. సో మన ఇక్కడ డబ్ల్యూ అనేది సబ్ స్పేస్ అని తీసుకున్నాం కాబట్టి డబ్ల్యూ ఈజ్ ఏ ఇట్ సెల్ఫ్ ఏ వెక్టర్ స్పేస్ అవుతుందని చెప్తున్నాం. క్లైమ్ టు షో దట్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఇది మనం చూపించాలనుకుంటున్నాం. సో ఏ బిలాంగ్స్ టు ఎఫ్ అయినప్పుడు ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయినప్పుడు ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అవుతుంది కదా. మనకి కండిషన్ ఏంటి, స్కేలార్ మల్టిప్లికేషన్ యూజ్ చేసాం ఇక్కడ. అలాగే బి బిలాంగ్స్ టు ఎఫ్ అయినప్పుడు బి బిలాంగ్స్ టు డబ్ల్యూ అయినప్పుడు బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అవుతుంది. ఇక్కడ కూడా మనం స్కేలార్ మల్టిప్లికేషన్ యూజ్ చేసాం. స్కేలార్ మల్టిప్లికేషన్ యూజ్ చేసినప్పుడు మనకి డెఫినేషన్లో నేను చెప్పాను, ఒక స్కేలార్ని వెక్టార్తో మల్టిప్లై చేస్తే దాన్ని మనం స్కేలార్ మల్టిప్లికేషన్ అంటాము. స్కేలార్ని వెక్టార్తో మల్టిప్లికేషన్ చేసిన తర్వాత అది ఒక వెక్టార్ కింద ఉంటుంది. అంటే ఏ ఆల్ఫా ఇప్పుడు ఎక్కడుంది, వెక్టార్ అంటే డబ్ల్యూలో ఉంది అని చెప్తున్నాం. ఇక్కడ వెక్టర్ డబ్ల్యూ అనేది వెక్టర్ స్పేస్ అంటున్నాం కదా, అంటే ఇక్కడ మనకి డబ్ల్యూలో ఉంది అని చెప్తున్నాం. అలాగే బీ బీటా కూడా మనకి ఇక్కడ డబ్ల్యూలో ఉంది. అంటే ఈ రెండు కూడా డబ్ల్యూలో మనకి ఏముంటాయి, వెక్టార్సే కదా ఉంటాయి. అంటే ఏ ఆల్ఫా బీ బీటా అనేవి రెండు కూడా మనకి వెక్టార్స్. మన వెక్టార్ స్పేస్ అని చెప్పాలి అంటే కనుక వెక్టార్ మల్టిప్లికేషన్ని మనం యూజ్ చేసుకోవచ్చు కదా. అంటే ఇక్కడ మనం వెక్టార్ మల్టిప్లికేషన్ యూజ్ చేసినప్పుడు ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అవుతుంది కదా. సో ఇక్కడ మనం ప్రూవ్ చేసేసాం. డబ్ల్యూ అనేది సబ్ స్పేస్ అని ఎస్యూమ్ చేసుకుని ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని మనం ప్రూవ్ చేసాం. కాన్వర్స్లీ ఎస్యూమ్ దట్, ఇక్కడ మనకి సఫిషియంట్ కండిషన్ మనకి కాన్వర్స్లీ ఎస్యూమ్ దట్ అని తీసుకొని ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని తీసుకొని మనం ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి, క్లైమ్ టు షో దట్ డబ్ల్యూ ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ వి అని ప్రూవ్ చేయాలి. సో దానికోసం నేను ఇక్కడ చూడండి, మనం డబ్ల్యూని సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలంటే వి కామా ప్లస్ అనేది ఎబిలియన్ అని చూపించాలి. ఇంకా ఈ కింద కండిషన్స్ అన్నీ కూడా మనం సాటిస్ఫై చేయాలి. సో ఈ కండిషన్స్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. మనకి ఈ కండిషన్స్ అన్నీ కూడా అసలు ఏమీ లేదండి. వి అనేది
ఇక్కడ వి ఆఫ్ ఎఫ్కి డబ్ల్యూ అనేది సబ్సెట్ అని చెప్తున్నారు కదా, అంటే వికి డబ్ల్యూ అనేది సబ్సెట్ అని చెప్తున్నారు. విలో ఉన్న ఎలిమెంట్స్ అనేవి ఈ కింద కండిషన్స్ అన్నీ ప్రూవ్ చేస్తున్నాయి అని చెప్తున్నాం. అంటే డబ్ల్యూలో ఉన్న ఎలిమెంట్స్ కూడా విలో ఉంటాయి కదా, డబ్ల్యూ అనేది వికి సబ్సెట్. డబ్ల్యూలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా విలో ఉంటుంది. విలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా ఈ కింద కండిషన్స్ అన్నీ సాటిస్ఫై చేస్తుంది. అంటే డబ్ల్యూలో ఉన్న ఎలిమెంట్స్ కూడా ఈ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై చేస్తున్నట్లే కదా. మనం ఈ చిన్న లాజిక్ని యూజ్ చేసుకుంటే మనకి సమ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఏ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని చెప్తున్నాం. అంటే మనకి ఆల్ఫా కామా బిలాంగ్స్ టు వి కూడా అవుతుంది కదా, ఎందుకంటే డబ్ల్యూ సబ్సెట్ ఆఫ్ వి. ఏ ఆల్ఫా కామా బీటా డబ్ల్యూలో ఉన్నాయి అంటే మనకి కంపల్సరీగా విలో ఉంటాయి. సో విలో ఈ ఆల్ఫా ప్లస్ బీటా అనేది ఆల్ఫా కామా బీటా అనేది ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు వి అవుతున్నప్పుడు డబ్ల్యూలో కూడా ఉన్నట్టే కదా, ఎందుకంటే డబ్ల్యూ అనేది వికి సబ్సెట్. సో వి అనేది ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది అంటే డబ్ల్యూ కూడా ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తున్నట్లే. సో మనకి ఎఫ్ అనేది మనకి ఫీల్డ్లో మనకి 1 అనే ఎలిమెంట్ ఉంటుంది కదా, ఎందుకంటే ఫీల్డ్లో మనకి యూనిటీ ఎలిమెంట్ అనేది ఉంటుంది. సో యూనిటీ ఎలిమెంట్ ఏంటి మనకి 1, అంటే మనకి ఫీల్డ్లో 1 ఉన్నదంటే దానికి ఇన్వర్స్ ఎలిమెంట్ కూడా ఉంటుంది. సో -1 కూడా ఉంటుంది. సో ఇక్కడ మనం -1ని ఆల్ఫాతో మల్టిప్లై చేస్తే స్కేలార్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే మనకి ఏమవుతుంది, మైనస్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. అంటే మనకి ఆల్ఫా అనేది డబ్ల్యూలో ఉన్నప్పుడు మైనస్ ఆల్ఫా కూడా డబ్ల్యూలో ఉంది అంటే దాని అర్థం ఏంటి, ఎడిటివ్ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అయినట్లు. అంటే ప్రతి ఎలిమెంట్కి కూడా దానికి ఇన్వర్స్ ఎలిమెంట్ అనేది డబ్ల్యూలో ఉంది అని చెప్తున్నాం. అంటే ఇక్కడ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అయిపోయినట్లే కదా. అలాగే చూద్దాం, ఇక్కడ మనకి ఆల్ఫా అనేది డబ్ల్యూలో ఉంది అని చెప్తున్నాం, అలాగే ఇన్వర్స్ ఎలిమెంట్ అనేది ఎగ్జిస్ట్ అయ్యిందని చెప్తున్నాం. అంటే మనకి ఆల్ఫా ప్లస్ మైనస్ ఆల్ఫా ఏమవుతుంది, జీరోయే కదా. ఇప్పుడు మనకి జీరో ఎక్కడ ఉంది, డబ్ల్యూలో ఉన్నట్లే కదా. అంటే ఇక్కడ మనకి ఏమైంది, క్లోజర్ సాటిస్ఫై అయింది, ఇన్వర్స్ కండిషన్ సాటిస్ఫై అయింది, ఐడెంటిటీ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. సింపుల్గా మనం ఏం చెప్పట్లేదు, డబ్ల్యూ అనేది వికి సబ్సెట్ కాబట్టి వి కండిషన్ సాటిస్ఫై చేస్తున్నప్పుడు డబ్ల్యూ కూడా సాటిస్ఫై చేస్తుంది అని చెప్తాం, అంతే మనం. అలాగే మనం అక్కడికి 3 కండిషన్స్ అయిపోయి ఇక్కడ మనకి అసోసియేటివ్ ఆల్ఫా కామా బీటా కామా గామా బిలాంగ్స్ టు డబ్ల్యూ. అంటే మనకి ఏంటి, డబ్ల్యూ సబ్సెట్ ఆఫ్ వి, అంటే ఆల్ఫా బీటా గామా బిలాంగ్స్ టు వి. విలో మనకి అసోసియేటివ్ అయిందంటే ఈ ఎలిమెంట్స్ మనకి డబ్ల్యూలో కూడా అసోసియేటివ్ అవుతాయి కదా, సేమ్ చెప్పేస్తాం, అసోసియేటివ్ లా హోల్స్ ఇన్ డబ్ల్యూ. అలాగే మనకి కాంపిటేటివ్ కండిషన్ కూడా అంతే, ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ, ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు వి. వి సబ్సెట్ ఆఫ్ డబ్ల్యూ సబ్సెట్ ఆఫ్ వి అయిందంటే మనకి ఇక్కడ ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు బీటా ప్లస్ ఆల్ఫా అవుతుంది. అంటే మనకి ఏమైంది, ఇక్కడ కాంపిటేటివ్ లా హోల్స్ ఇన్ డబ్ల్యూ. సో ఇక్కడ మనకి 5 కండిషన్స్ సాటిస్ఫై అయిపోయినాయి కాబట్టి డబ్ల్యూ ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్ అని చెప్పేసాం. ఇక్కడ మనకి డెఫినేషన్లో చూడండి 1 2 3 4 ఈ 5 కండిషన్స్ కూడా చూడండి సేమ్, ఇంక ఏమి కూడా మనం బొర్ర కట ఏమి వాడవసరం లేదు, సింపుల్గా చెప్పేయచ్చు. ఏ బిలాంగ్స్ టు ఎఫ్, ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి ఇంటూ ఆల్ఫా, ఈ కండిషన్ మనం చూపించాలనుకుంటున్నాం. అంటే ఇక్కడ మనకి ఏబి అనేది ఆల్ఫాలో ఉందని చెప్తాం, ఆల్ఫా అనేది డబ్ల్యూలో ఉందని చెప్తాం. విలో ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, ఎందుకంటే వి అనేది ఏంటి, వెక్టార్ స్పేస్లో ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. డబ్ల్యూ అనేది ఏంటి, వికి సబ్సెట్ కాబట్టి డబ్ల్యూలో ఉన్న ఎలిమెంట్స్ కూడా ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తాయని చెప్తాం. సేమ్ ఇంకో కండిషన్ కూడా అంతే, ఈ కండిషన్ కూడా సేమ్ అదే చెప్తాం. డబ్ల్యూలో ఉన్నాయి అంటే మనకి విలో ఉన్నట్టే, విలో ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యిందంటే డబ్ల్యూలో కూడా సాటిస్ఫై అవుతుంది. అదేవిధంగా మనం ఈ 5 కండిషన్స్ని కూడా సేమ్ లాజిక్తో మనం చూపిస్తాం. సో హెన్స్ డబ్ల్యూ సాటిస్ఫై ఆల్ ద కండిషన్స్. దానివల్ల డబ్ల్యూ అనేది వికి సబ్సెట్ అని చెప్పమెంట్లు ఇవ్వడం వల్ల మనం సింపుల్గా చూపించగలిగాం. హెన్స్ డబ్ల్యూ సాటిస్ఫైస్ ఆల్ ద కండిషన్స్, డబ్ల్యూ అనేది మనకి అన్ని కండిషన్స్ సాటిస్ఫై చేసింది. సో ఇక్కడ మనకి వెక్టర్ స్పేస్కి సంబంధించి 6 కండిషన్స్ కూడా డబ్ల్యూ అనేది సాటిస్ఫై చేసింది కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది, డబ్ల్యూ ఈజ్ ఏ వెక్టర్ స్పేస్ అవుతుంది. డబ్ల్యూ అనేది వెక్టర్ స్పేస్ అయింది. ఇప్పుడు డబ్ల్యూ అనేది సబ్సెట్ ఆఫ్ వి అని చెప్పాడు కదా, హెన్స్ డబ్ల్యూ ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ వి. సో మనకి ప్రూఫ్ అయితే అయిపోయింది. ఇది చాలా ఈజీ థియరం, మనకి ఇంకా 10 మార్క్స్కి చాలాసార్లు ఇస్తాడు. మనకి ఈ కండిషన్స్ అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకున్నట్లయితే, సో వి అనేది
వెక్టర్ స్పేస్ అయింది కాబట్టి డబ్ల్యూ అనేది సబ్సెట్ కాబట్టి డబ్ల్యూలో ఉన్న ప్రతి ఎలిమెంట్ వీలో ఉంటుంది కాబట్టి ఈ డబ్ల్యూలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కండిషన్ సాటిస్ఫై చేస్తాయని ఒక్కొక్కటి వేసుకుని మనం రాసేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. మీరు ఇదే విధంగా సపోర్ట్ చేసినట్లయితే నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. చూసి నచ్చినట్లయితే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.